ఈవేళ మీ తాతయ్య చనిపోయిన రోజురా. మీరు ఇలా వచ్చారే, బడిలేదా? మేము లంచ్ బెల్లోనే వచ్చేసాం. ఈ రోజు శనివారం కదా. అయితే నీ కొడుకులు నీకు అన్నం పెట్టరుగా, అందుకనే మా అన్న నీకు పెడదామని తెచ్చానమ్మా. అన్నం తిన్నానమ్మా. ఇవన్నీ మాకెందుకు ఇస్తున్నావు నాయనమ్మా? అందరికీ అన్ని ఇచ్చాను, నీకే ఏమీ ఇవ్వలేదు. అందుకని అన్నం తిన్నానమ్మా. ఆకలి వేయకుండా ఉండడానికి మందు. మేము దాక్కుంటాం, నువ్వు పట్టుకోవాలి. అలాగే. మీరు ఓడిపోతారా? నేను ఎటు వెళ్తా నువ్వు అటు వెళ్ళు. నేను ఇటు వెళ్తా నువ్వు అటు వెళ్ళు. నాన్నమ్మ రెడీ. నాన్నమ్మ నాన్నమ్మ ఇక్కడ ఇక్కడ. నాన్నమ్మ ఇక్కడ ఇక్కడ. ఇంటికి చిన్న కొడుకువి, చితి పట్టుకోవాల్సింది, తల్లికి కొరువు పెట్టాల్సింది నువ్వేనయ్యా. కన్న తల్లి చావుకు కారణమైన కొడుకులకి తలకొరువు పెట్టే అర్హత లేదు శోభనాద్రి. పసిపిల్లలు దేవుడితో సమానం అంటారు. మా అన్నయ్య కొడుకుతో ఆ పుణ్యకార్యం పూర్తి చేయించండి. శ్రీహరి, కలియుగంలో ధర్మం 4 పాదాల మీద నడుస్తోంది. మా ఇంట్లోనే అన్నావు. ఇప్పుడు కాలధర్మం చెందిన నీ తల్లి పాడి మోసేందుకు 4వ దాయాది ఏడి. నా కాళ్ళు పట్టుకుని క్షమాపణ కోరితే ఆ 4వ కొమ్ము మా తమ్ముడు వీరభద్రుడు కాస్తాడు. బలరావి బాబు, నీ ఉప్పు తిన్నాను. అమ్మను కాటి వరకు మోసి రుణం తెచ్చుకునివ్వండి. అంతే మరే, కులంగానాలతో మోంచుకోవాల్సిందే. అక్కర్లేదు, నేను మోస్తాను. చంద్రం, అమ్మ పోయి వాళ్ళు ఏడుస్తుంటే దెప్పి పడవడానికి నీకు సిగ్గులేదు? నువ్వు విడిపోయిన అన్నదమ్ముల కోసం పెద్దమ్మ చచ్చిపోయింది. పుణ్యం కోసం కాదు, అన్నదమ్ముల అనుబంధం కోసమైనా నన్ను మొయ్యనివ్వండి. ఈ అడుగులు దూరాలవుతున్నా, ఈ బతుకులు వేరైపోతున్నా, హృదయాలలో శృతి ఒక్కటే, తెగిపోదు ఈ బంధమే. ఈ అడుగులు దూరాలవుతున్నా, ఈ బతుకులు వేరైపోతున్నా.
ఆస్తులు గంగను కలపాలంటే ఆస్తికి వాటా కోరేనా కరువైపోయిన అమృతానికి ఖరీదు మానవ జన్మేనా నెప్పులు పడిను కన్న తల్లికి అప్పులెప్పుతో తీరేనా మారిన దీపం తారగా మారి నిన్ను చూడక మానేనా నాలుగు దిక్కులు మూసిన జగతికి కలవాకిట సూర్యుడు వెలిగేనా